బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ లో అయోమయం నెలకొంది. భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. సుమారు 40,000 ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు అంచనా వేశారు ఎన్నికల సిబ్బంది. మొత్తం 2,50,000 ఓట్లు పోలైతే దాదాపు 40,000 ఓట్లు చెల్లనివి కావడంతో పలువురు అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. చెల్లని ఓట్ల వివరాలు తెలుసుకుని మంత్రి శ్రీధర్ బాబు ఆశ్చర్యపోయారు. చదువుకున్న వాళ్లకు ఓటు ఎలా వేయాలో తెలియకపోవడం దురదృష్టకరమని మంత్రి తెలిపారు. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కరీంనగర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ లో ఒక అనూహ్య పరిణామం నెలకొంది. భారీగా చెల్లని ఓట్లు నమోదైనట్లుగా సమాచారం అందుతోంది. సుమారు 40,000 ఓట్లు అంటున్నారు. ఏంటి, గ్రాడ్యుయేట్లు అయ్యుండి ఓటు ఎలా వేయాలో తెలియకపోవడమే దీనికి కారణమా? అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా ఇటు ఏదైతే పట్టభద్రుల ఓట్ల లెక్కింపు లోపల ఇట్లు చెల్లని ఓట్లు నమోదవ్వడం అయితే ఇప్పుడు ఇటు ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఓటు వేసిందే పట్టభద్రులు, అంటే చదువుకున్నటువంటి వారు ఓటు ఎలా వేశారు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు చెప్పినటువంటి ప్రకారంగా అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు చెల్లని ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 40,000 పైచిలకు చెల్లని ఓట్లు పోలవడము అనేటువంటిది అయితే ఇప్పుడు ఇటు ఏదైతే ఇటు అభ్యర్థులతో పాటుగా ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా దీనిపైన ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అయితే 2,40,000 ఓట్లు పోలవడంతో ఇప్పటికే 40,000 ఓట్లు చెల్లనివిగా నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఎలక్షన్ కమిషన్ దీనిపైన విఫలమైంది అనేటువంటిది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఓటు ఎలా వేయాలి అనేటువంటి కోణం లోపల అవేర్నెస్ చేయడం లోపల ఇట్లు విఫలమయ్యారు అనేటువంటిది అయితే ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి విషయం లోపల ఓటు హక్కును ఎలా వేయాలి, ఎందుకంటే ఇవి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, ఈ విధంగా ఓటేస్తారు. ఖచ్చితంగా అభ్యర్థి పక్కకు రోమన్ సంఖ్య లోపల 1, 2 మాత్రమే వేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ 01, 02, 03 అని రాయడము, తర్వాత అదేవిధంగా తెలుగులో 1 అని రాయడము, అదేవిధంగా తమ ఏదైతే ఎలక్షన్ కమిషను పెన్ను ఇచ్చినటువంటి పెన్నుతోనే అక్కడ అంకె వేయాల్సిన పరిస్థితి. కానీ కొంతమంది గ్రాడ్యుయేటు ఓటు వేసేటువంటి క్రమం లోపల తమ జేబు లోపల ఉన్నటువంటి ఆ పెన్నుతో ఇటు అక్కడ రాశారు. కానీ ఇక్కడ గ్రాడ్యుయేటు లోపలికి పెన్నులు ఎలా అలో చేశారు అనేటువంటిది అయితే ఇప్పుడు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన సాక్షాత్తు ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, దాదాపుగా 40,000 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. కానీ దీనిపైన ఇప్పటికే 1 అనే అంకె ముందు 0, 01, 02 అని రాస్తే మాత్రం ఇది యాక్సెప్ట్ చేయాలని చెప్పి అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్, తర్వాత బీజేపీ, తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా అక్కడ కౌంటింగ్ కేంద్రం లోపల ఇటు దీన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనిపైన యాక్సెప్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ తెలుగు లోపల 1 రాయడము, తర్వాత రైట్ టిక్ కొట్టడము, తర్వాత ఇటు దాని లోపల 43 వరకు ఉంటే 43 నెంబర్లు రాయడము, ఇవంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నటువంటి అంశము. దీనిపైన ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఒక విధమైనటువంటి ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అంటే గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అయితే ఇప్పటికే అది వేరు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ దాదాపుగా 24 బాక్సుల నుంచి ఇప్పటి వరకు 6 బాక్సులు మాత్రమే వేరు చేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల నుంచి అసలైనటువంటి కౌంటింగ్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇటు టీచర్స్ కు సంబంధించినటువంటి ఇటు కౌంటింగ్ నడుస్తున్నది. ఇప్పటికే బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు తీరం లోపల ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బయటకు వచ్చి విక్టర్ సింబల్ కూడా చూపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికే దీనిపైన బీజేపీ శ్రేణులు కూడా, ఎందుకంటే తమ ఖాతా లోపల ఇటు ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం తమ ఖాతాలోకి రావడంతో అయితే ఇప్పటికే సంబరాలు చేసుకోవాలని చెప్పి అయితే బీజేపీ కార్యకర్తలు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ గ్రాడ్యుయేట్కి ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం రేపు ఉదయం నుంచి అసలైనటువంటి కౌంటింగ్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు రాత్రి వరకు కూడా ఇటు రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రేఖ మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.